కాజీపేట నూతన బస్టాండ్ ఏర్పాటులో భాగంగా కాజీపేట జంక్షన్ను వరంగల్ ఎంపీ కడియం కావ్య సందర్శించారు. కడియం కావ్యతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ప్రవీణ్య తదితరులు ఉన్నారు. కాజీపేట కొత్త రూపం చూడబోతున్నారని, త్వరలోనే ప్రజలందరూ శుభవార్త వింటారని తెలిపారు. 40 ఏళ్ల నుంచి వివిధ రాజకీయ నాయకులు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేపట్టి పోరాటాలు చేశారని, ప్రజల సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నామని వెల్లడించారు. రైల్వే అధికారులకు మేము రిప్రజెంటేషన్ చాలా సార్లు ఇవ్వడం జరిగింది. దాని మీద స్పందించి జాయింట్ యాక్షన్ ఇన్స్పెక్షన్ కమిటీ వేయటం జరిగింది. అందులో భాగంగానే గోపాల్ గారు రావటం జరిగింది. సీనియర్ ఆఫీసర్ గోపాల్ గారు, ఏడీఎంఆర్ గారు. మరి 2-3 ప్లేసులు కూడా ఉదయం నుంచి వారు చూడటం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత స్టేడియం అవతల సైడా యువతల సైడా ఎట్టా అనేది ఒక 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసిండ్రు. దాన్ని తీసుకుపోయి మీదికి సబ్మిట్ చేసిన తర్వాత ఎక్కడ ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనే దాని మీద ఫైనల్ నిర్ణయం తీసుకుంటే ఇన్స్పెక్షన్ అయిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేయగానే త్వరలోనే మనకు మంచి శుభవార్త వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తాయని నమ్మకం కూడా ఉన్నది. ఇప్పుడు వరకు మనకి అనుకున్న కోచ్ ఫ్యాక్టరీ గానీ, అమృత్ స్టేషన్, కాజ్పేటను వరంగల్ 2 డెవలప్ అవుతున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనకి కాజ్పేట బస్ స్టేషన్ కూడా కావాలి. ఇక్కడ ఒక 6 నుంచి 10 బస్సులు ఆగే విధంగా మనం డెవలప్ చేసుకోవాలి అంటే ల్యాండ్ అలాట్మెంట్ కోసం అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి మన అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాల్ గారిని, ఇంకొక ఇంజనీర్ గారిని కూడా ఇద్దరిని పంపించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇక్కడ కొంచెం పాజిటివ్ గా ఉన్నారు ఈ ల్యాండ్ లో, మన రైల్వే స్టేషన్ కానుకొని ఉన్న ల్యాండ్. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు దృష్ట్యా ఈ రైల్వే స్టేషన్ ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధులను కూడా మన తెలంగాణ ఏర్పడినాక కేవలం 2 డివిజన్స్ ఉన్నాయి. కాజ్పేట కూడా మనకి డివిజన్ గా డెవలప్ చేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో రానున్న